ఒకప్పుడు సుందరపల్లె అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విజయరాము అనే ధైర్యవంతుడైన కుర్రాడు ఉండేవాడు. అతను గ్రామ ప్రజలకు చాలా సాయం చేసేవాడు. ఒకరోజు గ్రామంలోని పాత దేవాలయం వద్ద కొందరు దొంగలు వచ్చి విలువైన ఆభరణాలు దోచుకుపోతున్నారు. ఒక రాత్రి విజయరాముని స్నేహితుడు రాములు అతని దగ్గరికి వచ్చి, రాము, దేవాలయంలో దొంగలు ఉన్నారు, మనం ఏం చేయాలో తెలీదు అని ఆందోళనతో చెప్పాడు. దొంగలను వదలొద్దు, మనం వారిని పట్టుకోవాలి. విజయరాము అని ధైర్యంగా చెప్పాడు. విజయరాము తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ తయారు చేశాడు. మనం రాత్రిపూట అక్కడికి వెళ్ళి దొంగలను పట్టుకుందాం, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అని అన్నాడు. అందరూ విజయరాముని మాటలను ఆలకించారు మరియు అతనికి సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రాత్రి విజయరాము మరియు అతని స్నేహితులు దేవాలయం దగ్గరకు వెళ్లారు. వారు దొంగలను తక్షణమే పట్టుకున్నారు. దొంగలు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు మరియు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ విజయరాము మరియు అతని స్నేహితుడు వారిని పట్టుకుని గ్రామ పెద్దలకు అప్పగించారు. గ్రామ పెద్దలు విజయరాముని ధైర్యాన్ని మీరు ధైర్యవంతులు విజయరాము, మీకు ఎంతో ధన్యవాదాలు అని అభినందించారు. గ్రామస్తులు విజయరాముని సాహసం గురించి పొగిడారు మరియు అతను వీరుడిగా పిలిచారు. గ్రామ పెద్దలు విజయరాముని అభ్యర్థన మేరకు దేవాలయానికి రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని కాపాడడంలో భాగస్వామ్యం వహించి దేవాలయం ప్రశాంతంగా మరియు సురక్షితంగా మారింది. విజయరాము ధైర్యం మరియు నీతికి ప్రతీక. అతను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. ఈ కథ మనకు ధైర్యం, సామాజిక సేవ మరియు సమానత గురించి తెలియజేస్తుంది.